హాయ్ ఫ్రెండ్స్, నేను వి చిరంజీవి. మనము ఇప్పుడు పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలం చంద్రమ్మ తల్లి గుడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు సీతంపేట మీదుగా దోనుబై రోడ్డు గుండా వెళ్తున్నాము. గుడి సీతంపేట నుంచి సుమారుగా 3 కిలోమీటర్ లోపల ఉంటుంది ఫ్రెండ్స్. గుడికి వెళ్ళే మార్గంలో ఇలా పచ్చని ఎత్తైన కొండలు మనకి దర్శనమిస్తాయి. అలాగే మనం ఇప్పుడు గుడి పరిసరాలకి చేరుకున్నాం ఫ్రెండ్స్. ఈ గుడి వాగు ఒడ్డున ఉంటుంది ఫ్రెండ్స్. సీతంపేట నుంచి దోనుబై వెళ్ళే రోడ్డు ప్రక్కనే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది తార్ రోడ్డు, పక్కా రోడ్డు. మనము నడిచి వెళ్ళవలసినటువంటి అవసరం ఉండదు. గుడి ముందే వెహికల్ ఆపేసి మనము గుడిని దర్శించుకోవచ్చు. గుడి వద్దకు వచ్చేసాం ఫ్రెండ్స్. గుడి మెట్లు ముందు నుంచే గడ్డ నీరు ప్రవహిస్తుంది ఫ్రెండ్స్. ఇదే చంద్రమ్మ తల్లి గుడి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు దర్శించుకోవచ్చు. పూజలు జరిపిస్తూ సేవలు చేస్తున్నటువంటి ఈ ధర్మకర్తలు అలాగే పూజారులు ఉన్నారు. చంద్రమ్మ తల్లి దేవాలయం అనేది చాలా పురాతనమైనది. ఇంచుమించుగా ఈ దేవాలయము, ఈ బిల్డింగు అంటే ఈ గుడి నిర్మించి ఇంచుమించుగా ఒక 8-9 సంవత్సరాలు అవుతుంది. ఈ 8-9 సంవత్సరాలు పూర్వము ఒక రాయి గుహతోని చిన్న గుడిలాగా చిన్న ఒక గదిలాగా ఉండేది. ఇదంతా ఒక దట్టమైన అడవి ఇదంతా ఉండేది. మరి ఇటువంటి ఈ గిరిజన ప్రాంతంలో ఆదివాసీలు ఈ ఏరియా ప్రజలందరూ కూడా ఈ దేవతని ఎంతో నమ్మకంతో కొలుసుకుంటారు. ఇది ఫ్రెండ్స్ సీతంపేట ఏజెన్సీలో ఉన్న కార్యం దగ్గరలో ఉన్న చంద్రమ్మ తల్లి దేవాలయం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.